ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిరా నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కుంభరాశి వాళ్ళకి పంచమంలో కుజుడు యొక్క సంచారం వల్ల నిరాటంకంగా అన్ని పనులకు స్వేచ్ఛగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, కొంత సంతాన సమస్యలు ఉంటున్నా కూడా సంతాన సమస్యలు పరిష్కారం అయిపోయి హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి. శత్రు సమస్యలు తగ్గుతూ ఉంటాయి. అనారోగ్యము, పాప కార్యక్రమాలు చేయాలని ఒక ఆసక్తి, ఆటంకములు, కొన్ని విషయాల్లో విచారము, సరైన సమయంలో భోజనం చేయలేకపోవటం, కొంతమంది ఆప్తులతోటి విరోధ భావాలు, వాళ్ళకి ఆరోగ్యపరంగా నష్టాలు, భూ వివాదాలు, గొడవలు, తగాదలు రాకుండా చూసుకోవాలి. అంటే మధ్యవర్తిత్వం, మీడియేషన్ అనేది మంచిది కాదు. అంటే భూ వివాదాలంటే సహజంగా భూమి మనం కొనుగోలు చేయాలనుకుంటాం, ఎవడో వస్తాడు, వాడితో మళ్ళీ గొడవ కావటం, చిన్న విషయానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కోర్టుకు వెళ్ళటం, అలాంటి విషయాలు రాకుండా సర్దుబాటుతనంతో ముందుకు వెళ్ళండి. అలానే భార్యాభర్తల యొక్క కలయిక బాగుంటుంది, బాండింగ్ అవుతుంది. అలానే ఏదైతే ముఖ్యంగా స్త్రీ పురుషులకు వివాహం కావాలో వివాహ ప్రయత్నాలు కూడా బాగుంటాయి. వాహన ప్రాప్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనుగోలు చేస్తారు. ఇంటిని నిర్మాణాన్ని చక్కగా చూసుకుంటారు. స్త్రీలకు ఉన్నతమైన భావాలు కలగటం, విద్యార్థులకి పోటీ పరీక్షల మీద ఆసక్తి పెరగటం, మిగతా వ్యాపకాలన్నీ కూడా తగ్గించి ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఆటంకం లేకుండా జరుగుతుంటుంది. కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ఆ ఆటంకాలు కలిగేవేమిటి? అనారోగ్యము, పాప కార్యక్రమాలు చేయటం ఒకటి, ఆప్తులతోటి విరోధాలు, రుణ బాధలు కలగకుండా చూసుకోండి. అంటే మనం గతంలో చేసిన రుణాలను కూడా కొన్ని వాళ్ళందరూ కూడా మన ఇంటి మీదకి పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రుణ బాధలు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యండి. అలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. శత్రువుని దూరంగా ఉండండి. దుష్టుని చూసి దూరంగా ఉండాలన్నారు. ఎందుకు అనవసరంగా వీళ్ళని లాంగ్ రన్లో ట్రావెల్ చేయాలని మనం అనుకుంటాం, చేయకూడదు. మంచి వాళ్ళని తీసుకోండి. పాత రోజుల్లో ఒక సామెత ఉంటుంది, డబ్బిచ్చి వదులుకోవాలట దుష్టుని, మంచి వాళ్ళని డబ్బిచ్చి కొనుక్కోవాలట. ఇలాంటివన్నీ కూడా మనం గ్రహించండి. మీరు లోపాలను మీరు సవరణ చేసుకుని ముందుకు వెళ్ళండి. అన్ని సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనలో ఉండే లోపాలను సవరణ చేసుకోండి. ఆరోగ్యపరంగా ఉండే వ్యక్తులు మటుకు కొద్దిగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, బ్లడ్ క్లాట్ అవుతున్న వాళ్ళు, బీపీ వాళ్ళు చక్కగా భగవంతుడి యొక్క నామస్మరణ చేసుకోండి. ఓం నమః శివాయ పంచాక్షర చేయండి. సరైన సమయంలో సరైన భోజనాన్ని చేయండి. అలానే మందులు వేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంటుంది. ప్రతి దానికి కూడా మానసికంగా మీరు ఆలోచన చేయొద్దండి.
అన్నీ మంచి జరుగుతాయి. భార్యాభర్తల మధ్య చికాకులు లేకుండా, పిల్లలకి తల్లిదండ్రులకు కూడా చికాకులు లేకుండా కొంత చూసుకొని ముందుకెళ్తే మీకు మీరు చేసే ప్రయత్నం అంతా కూడా మంచి జరగాలని ఆశిస్తున్నాను. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలన చేయాలి. రుణ బాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఉంటుంది.